వేసవి తాపంతో గత నెల రోజులుగా ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ ప్రజల వాసులకు ఇటు శుక్రవారం వేకువజామున 2:30 నుంచి దాదాపు 5:30 గంటల సమయం వరకు కురిసిన ఈ 3 గంటల్లోనే దాదాపు 200 మిల్లీలీటర్ల వర్షపాతం అయితే కురిసింది. ఇంతవరకు వేసవి తాపంతో ఎంతగా ఉక్కిరిబిక్కిరయ్యారో దానికి మించి కూడా ఒక్కసారి ఉపశమనం దొరికినట్లుగా ఢిల్లీ ప్రజలకు చూసుకోవచ్చు. మొత్తానికి మనం ఢిల్లీలో ప్రస్తుతం ఐటీఓ ప్రాంతం దగ్గర ఉన్నాము. నిన్న రాత్రి ఏదైతే శుక్రవారం వేకువజామున కురిసిన ఈ వర్షానికి దాదాపు 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు దాదాపు 3 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షం కురియడం మొత్తానికి వాటర్ మొత్తం కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇటు ఈ ప్రాంతం అంటే ఇటు ఢిల్లీలో ఐటీఓ ప్రధానమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఢిల్లీలోకి వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి రావడానికి మాత్రం ఇది ప్రధానమైన రహదారి అని చెప్పుకోవాలి. ఈ ప్రాంతంతో పాటు ఇటు దీనికి ముందున్న యమునా బ్రిడ్జ్ కావచ్చు, అక్కడున్న ఇటు అక్షర్ధామ్ కావచ్చు, మొత్తంగా ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు అయితే అవుతున్నారు. మొత్తానికి సంబంధించి ఈ వాటర్ ఈ రోడ్ల మీదకి రావడం ఇప్పుడు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఢిల్లీలో ఇన్ని రోజులుగా ఈ వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరైన ఈ ప్రాంత వాసులకు మాత్రం ఇప్పుడు ఇదొక ఉపశమనం అని చెప్పుకోవాలి. దాదాపుగా అంటే మే 15 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా వేసవి తాపంతో ముందుకెళ్ళిన ఢిల్లీ ప్రాంతాలకు మాత్రం ఇప్పుడు ఇలాంటి వర్షాలు రావడం ఆనందంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇంతకుముందు వేసవిలో ఎలాగా ఉక్కిరిబిక్కిరయ్యారు, ఇప్పుడు రావడం కూడా ఒక సరికొత్త మరొక నూతన స్ట్రగుల్స్ అయితే ఢిల్లీ ప్రజల వాసులకు వచ్చాయంటూ కూడా చెప్పుకునే పరిస్థితులు చూసుకోవచ్చు. మరోవైపు ఇంత భారీ వర్షాలు నమోదు కావటం ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమైన ఆఫీసులన్నిటి కూడా ఇటు వాటర్ నిండిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాల్లోకి మొత్తంగా వాటర్ వెళ్ళిన పరిస్థితి మనం ఇప్పుడు దృశ్యాల్లో చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఇది ఢిల్లీలో సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్ అని చెప్పుకోవాలి. ఈ బిల్డింగ్లో కూడా ఇప్పుడు సాధారణంగా గ్రౌండ్ ఫ్లోరింగ్తో ఉంటుంది. సో మొత్తానికి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పూర్తిగా వాటర్ నిండిపోవడం, ఈ కార్యాలయంకి రావాల్సిన ఉద్యోగులంతా కూడా గేట్ బయటే ఉన్న పరిస్థితి అక్కడ చూసుకునే పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. మొత్తానికి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ ఐటీఓ ప్రాంతంలో మొత్తంగా ఇటు 2 వైపులా కూడా ప్రధానంగా ఇటు వాటర్ రావడం మొత్తంగా ఈ వాటర్నే మొత్తంగా చూపిస్తునే పరిస్థితి మనం చూసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంది, మొత్తానికి ప్రజలు ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి చూసుకోవచ్చు. సాధారణంగా ఒక 8 నుంచి 10 కిలోమీటర్లు జర్నీకే మాత్రం ఇక్కడ కనీసం 30 నుంచి దాదాపు 2 గంటల సమయం పడుతుందంటూ కూడా ఇక్కడ ప్రయాణికుల దారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అన్ని ఇబ్బందులు కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవాలి. అలాగే మనం కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇక దీంతో పాటు ఢిల్లీలో విమానాశ్రయంలో కూడా ఈరోజు ఉదయం అంటే శుక్రవారం ఉదయం కురిసిన ఈ భారీ వర్షాలకు సంబంధించి ఈదురుగాలులతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ T1లో కూడా పైనున్న రూఫ్ మొత్తం పడిపోయింది. ఈ రూఫ్ పడిపోవడంతో అక్కడ ఏవైతే డ్రైవర్స్ ఉంటారో డ్రైవర్లో ఒకరు మృతి చెందినట్లు కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న కింజరపు రామ్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని పర్యటించి అసలు ఎలా జరిగింది, దీనిపైన తత్వరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. మొత్తానికి ఇన్ని రోజులు ఢిల్లీ ఎలా ఉంది, సో మొత్తానికి ఇప్పుడు వర్షాల తర్వాత ఏ విధంగా మారిపోయిందో చెప్పుకునే పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఇంతకుముందు వరకు వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ వాసులకు మాత్రం ఇప్పుడు ఇలాంటి వర్షాల సూచన రాక ఢిల్లీలోకి రావడం మొత్తం ఇటు ఒకవైపు ఆనందంగా కనిపిస్తున్నా సరే, మరోవైపు ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు, ఇటు రోడ్ల మీద ఇంతగా వాటర్ రావడం మొత్తానికి ఇబ్బందులతో ఉన్నారంటూ కూడా కొంతమేరకు చెప్పుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి సంబంధించి మనం ఢిల్లీ నగరం గురించి చెప్పుకోవాలి అంటే మొత్తంగా ఉన్న ప్రజలకు సంబంధించి కావచ్చు, మొత్తానికి ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తుంటుంది. సో మొత్తానికి ఇలాంటి పరిస్థితులు గత ఏడాది కూడా వచ్చాయి. మరోవైపు ఇక్కడున్న డ్రైనేజ్ నాలా సిస్టమ్ మొత్తం కూడా పొంగిపోవడం, బ్లాక్ అవడంతోనే వాటర్ మొత్తం కూడా రోడ్డు మీదకి కొట్టుకొస్తుంది. సో మొత్తానికి ఇక్కడ చూస్తున్న వాటర్ కూడా ఎక్కడా కూడా బురద రంగులో లేవు. మొత్తానికి ఇటు డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్లపైకి వస్తూ కూడా ఎంత మురికి రంగులో ఉన్నాయో మనం అర్థం చేసుకునే
పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత డర్టీ వాటర్ కనిపిస్తుంది, అటువైపు ఆ సెక్షన్లో మాత్రం ఎంత మేరకు బ్రౌన్ కలర్ వాటర్, వర్షం వాటర్ ఏ మేరకు కనిపిస్తుందో మనం ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఇది ఆ ఢిల్లీ నగరంలో ఉన్న ప్రస్తుతానికి వర్షం పడిన తర్వాత, అంటే ఉదయం 2:30 గంటల నుంచి 5:30 గంటల పాటు ఈ 3 గంటల్లోనే ఈ విజృంభించిన ఈ 200 మిల్లీమీటర్ల వర్షంతోనే ఢిల్లీ నగరం ఇంత బీభత్సమైందంటే ఇంకా భారీ వర్షాలు కురిసినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు ఎగువ రాష్ట్రాల నుంచి వర్ష సూచన రాకపోవడం, ఇటు డ్యాములన్నీ కూడా ఖాళీగా ఉండడంతోనే ఇప్పుడు ఢిల్లీకి వరద ముప్పు తగ్గిందని చెప్పుకోవాలి. మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రభుత్వం వాటర్ కోసం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఒకవైపు ఢిల్లీ ప్రజలకు వాటర్ అందించలేక ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా తమ ఇబ్బందులు ఎదుర్కొంది. సో ఇటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ ప్రాంతాల అధికారులందరినీ కూడా సమీక్షలు చేస్తూ మా ఢిల్లీలో వాటర్ అయితే కరువు అవుతున్నాయి, సో మొత్తానికి మీరు వాటర్ అందించండి అంటూ కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం కోరిన పరిస్థితి తర్వాత ఇప్పుడు ఇలాంటి ఇన్ని ఆంక్షల తర్వాత ఇలాంటి వర్ష సూచన వచ్చిన తర్వాత మొత్తం ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు రావడం ఏ విధంగా ఉన్నాయో చెప్పుకోవాల్సిన పరిస్థితులే మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు వాటర్ తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇటు ఢిల్లీలో ఇంత వేసవి తర్వాత సో ఇలాంటి వేసవి రావడం ఢిల్లీ ప్రజలకు కూడా ఎన్నడూ లేని విధంగా కరెంటు వినియోగం అయితే పెంచారు. ఇటు ఏసీ కొనుగోలు కావచ్చు, ఎయిర్ కూలర్లు కొనుగోలు కావచ్చు, అంతా కొనుగోలు చేస్తూ కూడా ఢిల్లీలో పవర్ కన్జంప్షన్ అంటే వాడడం కూడా పవర్ పైన పెంచిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి ఇలాంటి ఇన్ని పరిస్థితుల మధ్య ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇటు వేసవి తాపం, కరెంటు వినియోగం, ఇప్పుడు వర్షాలు రావడంతో ఢిల్లీ ప్రజలు ఈ విన్న పరిస్థితుల్లోనే ఎలా ఉన్నారో చెప్పుకునే పరిస్థితులు చెప్పుకోవచ్చు. వేసవి ఇది ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా 3 సీజన్లో కూడా ఇబ్బందులే ఉంటాయి. వేసవిలో ఇటు నార్మల్గా సాధారణంగా 45 డిగ్రీల నుంచి 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కాదు, ఎప్పుడు కూడా సాధారణంగా 40 నుంచి 45 డిగ్రీల ఉంటుంది, కానీ 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది అత్యధికంగా అంటూ కూడా ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. సో మొత్తానికి ఇటువైపు మరోవైపు శీతాకాలం వచ్చిందంటే ఇటు ఫాగ్ ఏర్పడుతుంది, పొగమంచుతో ఢిల్లీ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారో చూసుకోవాలి. మరి వర్షాలు వచ్చాయంటే ఇలాంటి రోడ్ల పరిస్థితులు, నిండిపోయే పరిస్థితులు మొత్తానికి ఏ విధంగా ఉన్నాయో చూసుకునే పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి ఇది ఢిల్లీ నగరంలో ఉన్న ప్రస్తుతమైన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఢిల్లీ నగర వాసులు మొత్తానికి తమ ఆఫీసులకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులతో వెళ్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది. సాధారణంగా ఆఫీస్ సమయం వచ్చేసి 9 నుంచి 10 గంటల మధ్య తమ ఆఫీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులతో మొత్తంగా ఇటు రోడ్ల మీదకి ఇంతగా వరద నీరు రావడం, అందరూ కూడా తమ ఆఫీసులకు వెళ్ళడానికి రోడ్ల మీదకి రావడం, మొత్తంగా ఇలాంటి వాటర్ వల్ల తమ బళ్ళు ఆగిపోయి రోడ్లపైన ఇంకా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నగర్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి దీనిపైన కూడా ఢిల్లీ అధికారులు మొత్తంగా ముందుకు అడుగులేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. దీన్ని చక్కదిద్దేందుకు ఇటు ఢిల్లీ గవర్నమెంట్ కూడా చర్యలు అయితే తీసుకుంటుంది. సో మొత్తానికి ఈ డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, ఇటు ఈ రోడ్డు మీదకి వచ్చిన వాటర్ సంబంధించి కావచ్చు, మొత్తంగా ఎక్కడెక్కడైతే ఈ పూడికలు ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఢిల్లీలో ఉన్న ఈ వాటర్ అంతటి కూడా క్లియర్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.